అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు చాలా ఆకలిగా ఉంటారు కాబట్టి ఆ టైంలో ఈ స్నాక్స్ రెసిపీ చేసి పెట్టారంటే కమ్మగా తింటారు. వారానికి 4 సార్లు ఇదే చేయమని అడుగుతారు. అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం ఇష్టం లేని వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. బియ్యం పిండి, శనగపిండి, కారం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను వేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఈజీగా చూసుకొని చేసుకోవచ్చు. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇందులోకి సన్నగా కట్ చేసినట్టు ఉల్లిపాయను ఒకటి తీసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఆఖరిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇది చేసి పెట్టచ్చు. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. అంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నట్టు బ్యాటర్ మొత్తము 2 గంటల దాకా ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను చిన్నగా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే దోశలాగా పెద్ద కూడా చేసుకొని తినొచ్చు. చిన్నగా వేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీడియం మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పైన ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. రెండో వైపులు తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ రెసిపీని. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా నేను మీకు మంచి వీడియోలు చేసి చూపిస్తాను. తప్పకుండా అవి కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.